ఆఫ్టర్ కరోనా అంటే డ్యూరింగ్ కరోనానే కాదు, కరోనా కన్నా ముందు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్ నాకు తెలిసి 1990 నుంచి ఉన్నాయండి. 2000 నుంచి ఉంది నెట్ఫ్లిక్స్. అంటే ఇట్ వాజ్ అ వీడియో స్టోర్. సబ్సిక్వెంట్లీ ఇంటర్నెట్ అనే మీడియం వచ్చింది కాబట్టి ఇంటర్నెట్లో నిన్న కోన వెంకట్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ నిశ్శబ్దం మూవీ, ఆయన ఒక వ్యక్తం చేశారు. ఇది ఒక డివిడీ లాంటిది. మనకు నచ్చిన సినిమాల డివిడీలు ఎలా పెట్టుకునే వాళ్ళమో ఆ డివిడీలు కాస్త క్లౌడ్లో పెడుతున్నాడు అమెజాన్ ప్రైమ్ వాడు, అంతే. నెట్ఫ్లిక్స్ వాడు మనకు నచ్చినప్పుడు చూస్తాం అంతే, బట్ అల్టిమేట్లీ చూసేది మాత్రం ఇదే అనేసి వ్యక్తం చేశారు నిన్న ఒక డిస్కషన్లో, డిబేట్లో. అందులో ఓటీటీ వస్తుందండి డెఫినెట్లీ. ఒక డిమాండ్ అండ్ సప్లైలో ఒక పర్టికులర్ డిమాండ్ ఎక్కువ ఉంటే, సప్లై తక్కువ ఉంటే రేటు పెరిగిపోతుంది. డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే రేటు తగ్గిపోతుంది. అట్లా సినిమాలు ఉండి థియేటర్లది ఎక్కువ తక్కువలు ఉండేవి. మనము చూసాం, ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నాం థియేటర్లు దొరకట్లేదు చిన్న సినిమాలకి ఎక్సెట్రా, ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నాం. అయితే ఇది డిమాండ్ అండ్ సప్లై విషయమే. ఓటీటీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. దాన్ని మనం వెల్కమ్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే అల్టిమేట్లీ ప్రొడ్యూసర్ అండ్ ది ఆడియన్స్ ఆర్ ద టూ పీపుల్. మిగతా మధ్యలో అందరం మధ్యవర్తులమే. 2 రోజులు ఉంటాం, 2 రోజులు ఉండం. కాకపోతే అసలు సినిమా థియేటర్ ఉండమని నేను ఎందుకు అన్నా అంటే, ఉంటాం. ఎందుకంటే సోషల్ బీయింగ్, హీ వుడ్ లైక్ టు సోషలైజ్, అంటే బయటికి రాదలుచుకుంటాడు. కంపేర్ చేస్తే మన ఇంట్లో వండుకునే ఫుడ్ చీపెస్ట్, టేస్టియెస్ట్, హెల్దీయెస్ట్, అయినా బయట రెస్టారెంట్లో తింటాంగా. అంటే తిరుగుతున్నాను కానీ కాదు, కోరి డిన్నర్ కానీ బయటికి కూడా పోతాం, తినేసి వస్తాం బేసికలీ. సో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్. అదే విధంగా ఇంట్లో సినిమాలు చూస్తాం, నో డౌట్ చూస్తున్నాం. 1980s నుంచి కూడా చూస్తున్నాం. ఎప్పుడో చిత్రలహరి, అప్పుడెప్పటి నుంచో నాకు గుర్తు, సంపూర్ణ రామాయణం 1980లో 1975లో చూసినాం. ఇంట్లో చూడడం అనేది ఉంది, నో డౌట్. సో చూస్తాం డెఫినెట్లీ. ఇప్పుడు ఏముందంటే కొంచెం క్వాలిటీ పెరిగింది, ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ పెరిగింది కాబట్టి క్వాలిటీ పెరిగింది, ప్రాసెసింగ్ పవర్ పెరిగింది కాబట్టి క్వాలిటీ పెరిగింది, నో డౌట్. ఆ ఆహ్లాదం అంటే ఆ ఎంజాయ్మెంట్ డెఫినెట్లీ ఉంది, ఓటీటీలో పెరిగింది. కానీ ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది, ఇంకా చిన్నగా పెద్ద గ్యాపే ఉంది. 10 నుంచి 20 అయింది ఓటీటీ ఆర్ హోమ్ వ్యూయింగ్, 10 నుంచి 20 అయింది. బట్ 20 దగ్గర ఆగిపోతుంది ఇక, ఎందుకంటే సినిమా థియేటర్ 100 దగ్గర ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను అంటే సోషల్ బీయింగ్ కాబట్టి. ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలా షారుఖ్ ఖాన్ కాజోల్ని వెనకకు తిరిగి చూస్తుంది అనేసి ఒక టెలిపాతిక్ కనెక్షన్ చూపిస్తాడు సినిమాలో. పోకిరి సినిమాలో ఇలియానా మహేష్ బాబుతో అంతది రైల్వే స్టేషన్ చుట్టుపక్కల మెట్రో స్టేషన్, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నట్టున్నావు, నాకు తెలుస్తుంది, నా మనసుకు తెలుస్తుంది అన్న టైప్లో అంటది. అంటే ఒక టెలిపాతిక్ కనెక్షన్ మనకు తెలియకుండా ఏదో నడుస్తుంది, మనకి ఇంకా తెలియదు. అది ఎప్పుడో 2000 3000 తెలుస్తుండొచ్చు, 2200 తెలుస్తుండొచ్చు. సో అలాంటిది ఏదో ఇంకో 4 వ్యక్తితోటి ఆనందం డబుల్ అవుతుందని మనకు తెలుసు. ఇంకో 4 వ్యక్తితోటి ఆనందం పంచుకుంటే డబుల్ అవుతుందని తెలుసు. సో ఒక మంచి సినిమా థియేటర్లో చూస్తే 10 రెట్లు ఆనందం పొందుతాం. అవన్నీ ఇంట్లో దొరకవు. అదే ఇప్పుడు థియేట్రికల్లో ఉన్న సాంకేతికత మాట్లాడితేనేమో మేము ఇక్కడ డాల్బీ అట్మాస్ అనేసి ఇంత లార్జర్ దెన్ లైఫ్ సౌండ్ సిస్టమ్లు కానీ పెట్టి కరెక్ట్ ఇంత లార్జర్ దెన్ లైఫ్ స్క్రీన్ ఇచ్చి ఆ ఇంపాక్ట్, ఆ సీన్ యొక్క ఇంపాక్ట్ మన మీద ఇట్లా, మనకు అది కరెక్టో లేదో తెలియదు కానీ పోయిన 40 ఏళ్ళ నుంచి అట్లా అలవాటైంది, అట్లా పెరిగినాం మనము. అట్లా గుద్దితే ఆ సౌండ్ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది బేసికలీ. లేకపోతే డాక్యుమెంటరీలో ఇట్లా గుద్దితే ఆడు కింద పడిపోతే సప్పగా ఉంటుంది, పెద్దగా నోటీస్ చేయం, ఇంపాక్ట్ ఉండదు మన మీద బేసికలీ. ఆ ఇంపాక్ట్ ఇట్లా అలవాటు అయినందుకో ఎందుకో థియేటర్లో మాత్రం ఆ ఇంపాక్ట్ 100% ఉంటే. నిన్ననే నేను డిబేట్లో చెప్పిన, బాహుబలిలో కట్టప్ప దేవసేనని పిలుస్తుంటాడు. దేవసేన ఏంది అటలేడుతున్నావు ఎందుకు, దేవసేన ఇను దేవసేన అంటే ఢమ్మని ఇట్లా రిటర్న్ చూస్తుంది రెడ్ కళ్ళతోటి, సౌండ్ తోటి. మీకు ఆ సీన్ గుర్తుందో లేదో, చూసినప్పుడు నేను థియేటర్లో చూసిన, సుదర్శన్లా దేవిలో రెండిట్లో చూసిన, ఆ ఇంపాక్ట్ ఇట్లా సడన్గా ఇట్లా జలకు వస్తుంది బేసికలీ. అదే కాదు, అరుంధతి కూడా తెలుసు, బొమ్మాలి విషయం రైట్. వాడు ఆ వాయిస్లో వదల బొమ్మాలి అని ఆ వాయిస్లో మాట్లాడుతుంటేనే మనకు ఇట్లా గుర్తొస్తుంటుంది. ఒక డాగ్ వాయిస్ ఉంటుంది, అది ఇట్లా అంటే ఎండిపోయిన వాయిస్. అదంతా ఆ ఎంజాయ్మెంట్ మనం అన్నీ అబ్జర్వ్ చేస్తాం. మన దగ్గర దేవుడు కళ్ళు చెవులు ఇవన్నీ ఇచ్చింది కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తాం. చిన్న వాసన కూడా మనకు తగులుతుంది. అంటే మనం జంతువులంతా కాదు కానీ మనకు తగులుతుంది. మనకున్న ఇనే శక్తి అంతా క్యాప్చర్ చేసి సినిమా థియేటర్లో ఎక్స్ప్లాయిట్ చేస్తాం. అక్కడెక్కడి నుంచో సౌండ్ వస్తుంటుంది, అది కూడా మనం వింటాం. ఎందుకంటే నేను చెప్పిందే చెప్తా. షోలే సినిమా 1975లో ఆడు కాయిన్ వేస్తే ఆ కాయిన్ ఇక్కడెక్కడో పడ్డట్టు అనేసి నా సీనియర్లు చెప్పిండ్రు. నేను అప్పుడు 5 ఏళ్ళే ఉన్నాయి నాకు. అరే ఏముండే రామకృష్ణ థియేటర్లా అనేసి. సో అంత పెద్ద మాహోల్లో
ఆ ఎక్స్పీరియన్స్. సో సినిమా థియేటర్ యొక్క ప్రాధాన్యత మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లో ఉంది. ఇంకో 1000 మందితో చూడడంతో కానివ్వండి, 100 మందితో చూడడంతో కానివ్వండి, ఎందుకో ఆ ప్రాధాన్యత సోషల్ బీయింగ్ వల్లనో ఉంది. దానికి మార్కులు ఉన్నాయి, 100 మార్కులు టిక్ 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 ఉన్నాయి. అయితే నేను ఓటీటీని నేనేం తక్కువ అంచనా వేయట్లేదు. ఓటీటీ పవరు దాని కెపాసిటీ ఉంది. నువ్వు తలుచుకున్నప్పుడు ఏదంటే ఆ సినిమా చూడొచ్చు, నువ్వు అన్నం దీన్ని కూడా చూడొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన డిస్కషన్లో ఒక చిన్న మజాకని కాదు కానీ చెప్పిన ఒక ఖతర్నాక్ సీన్ ఉంటుంది. డైరెక్టర్ గారు నా ఆడియన్స్ ఇట్లా చూడాలనేసి ఉద్దేశించారు. ఒక ఖతర్నాక్ సీన్ నడుస్తుంటుంది. అప్పుడే ఫోన్ అయితే థియేటర్లో కూడా వస్తుంది కానీ అరే మళ్ళీ చేస్తారా అని పెట్టేస్తాం. ఆ సీన్ కొరకు మనం చూస్తాం. ఇక్కడేమో ఇది పాజ్ చేస్తాం, ఎందుకంటే సెకండ్ ప్రయారిటీ ఇది ఫోన్ ప్రయారిటీ ఫస్ట్. ఏరా చెప్పు ఇంకేటి సంగతులు, ఏమైంది నిన్న ఎగ్జామ్, ఇవన్నీ మాట్లాడతాం ఇది పాజ్ చేసి. సినిమా ప్రాధాన్యత దొబ్బింది ఆల్రెడీ. సో ఆ డైరెక్టర్ గారు కమ్యూనికేట్ చేయదలుచుకున్న ఇంపాక్ట్ బై 2 అయిపోయి ఎక్కడో 5%లో మిగులుతుంది ఓటీటీలో అయితే. అదే కాకుండా సరే చూస్తున్నాం, ఈడ 2 సౌండ్లు వస్తుంటాయి, కానీ మన కిచెన్లో పక్కనే గ్రైండర్ సప్పుడు, బాసన సప్పుడు కూడా వస్తుంటుంది. సో ఉద్దేశం ఆ ఇంపాక్ట్ థియేటర్లో. సరే థియేటర్ రావడానికి నీ కష్టాలు ఏంటి అని ఆలోచిస్తే, అరే నువ్వు కూర్చున్నదేనా ఇట్లా టికెట్ బుక్ చేసుకొని వచ్చేసేయచ్చు, ఒక అవుటింగ్ బై అన్న టైప్లో. కష్టాలు ఏం లేవు ఇవాళ. సో ఐ థింక్ మార్కులు ఫర్ సినిమా థియేటర్ 100 మార్క్స్ టు సినిమా థియేటర్, ఫ్లెక్సిబిలిటీ మార్క్స్ టు ఓటీటీ. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాం, నో డౌట్ ఫ్లెక్సిబిలిటీ మార్క్స్ టు ఓటీటీ. బట్ సినిమా ఉద్దేశం ఈజ్ ఇంపాక్ట్ ఏంది అనేది. సార్ సినిమా థియేటర్లో సినిమా స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి అన్నీ క్లోజ్ చేసి నిన్ను ఆ పర్టికులర్ సీన్కి కేంద్రీకరింపజేసే సిస్టమ్ ఏర్పడుతుంది. సో నౌ యు ఆర్ ఫోకసింగ్. ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తాము ఆర్ మెడిటేషన్ చేస్తాము, ఏంటంటే ఒక ఫోకస్ ఒక దాని మీద పెట్టడం అనేది. సో ఇక్కడ సినిమా థియేటర్లో ఒక సినిమా మీద ఫోకస్ పెట్టేసరికి దాంట్లో డైరెక్టర్ గారు ఉద్దేశించిన మెసేజ్ ఆడియన్స్కి వస్తుంటే ఆ కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంటుంది. ఒక 1000 Gbps టైప్ కనెక్టివిటీ, బీమ్ కేబుల్లో మనం మాట్లాడతాం 1 Gbps టైప్లో, ఆ కనెక్టివిటీ 1000 Gbps టైప్లో ఆప్టికల్ ఫైబర్ లెక్కల స్ట్రాంగ్ ఉంటుంది. సో ఆ 1000 మంది డైరెక్టర్ గారు ఉద్దేశించింది చూస్తున్నారు. అది ఎట్లా చెప్పొచ్చు అని అంటే, అదే నేను ఇందాక స్మార్ట్ శంకర్ది చెప్పిన, స్మార్ట్ శంకర్ది ఆ కనెక్టివిటీ టైటిల్స్ పడిపోయినాక 6 minutes దాకా కూడా 600 మంది అట్లనే ఉన్నారు చూస్తున్నారు. అంత కనెక్టివిటీ ఏర్పడింది. ఆ కనెక్టివిటీ యొక్క ప్రాధాన్యత థియేటర్లోనే ఉంటుంది అని ఇవాళకి నేను అనుకుంటున్నా. 2030లో ఏమైతే తెలియదు, ఒక 10 ఏళ్ళ వరకు అయితే ఇది ఉంటుంది పక్క గ్యారెంటీ.